ఈరోజు మా ఇంట్లో ఇంకా లంచ్ వీడియో ఏమీ రెడీ కాలేదు. ఏం చేస్తున్నాను అనేది కూడా ఇంకా డైనమో లేట్గా టిఫిన్ చేసాం. అందుకనే మామిడికాయ పులిహార మొన్న శ్రీరామనవమి రోజు చేశాను కదా, కీర్ కూడా చేశాను. పానకం, వడపప్పు, బెల్లం నైవేద్యం పెట్టాను. కీర్ అయితే ఇది పాలు పొంగాక స్టవ్ బంద్ చేసి చక్కెర వేసుకొని ఈ కీర్ లాంటి సేమియా వేసుకుంటే సరిపోతుంది. చక్కెర కూడా నేను వైట్ షుగరే వాడాను, ఇలాచీ వేసుకున్నాను. ఇక డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలి. కుంకుమ పువ్వు ఎక్కువగా వేసుకోకూడదు. 1-2 వేసుకున్నాను, కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి. ఇదిగోండి బెల్లము, పానకము, వడపప్పు నైవేద్యంగా పెట్టాను. ఇంకా మామిడికాయ పులిహోరలోకి వచ్చేద్దాం. మామిడికాయ పీల్ చేసుకొని తురుముకోవాలి. నేను దేవుడికి చేసే నైవేద్యం వచ్చి 2 గ్లాసులు బియ్యం పోసుకున్నాను. పలుకు పలుకుగా ఉండి చల్లార్చుకున్నాను. ఇంకా ప్లేట్లో వేసుకోవటమే. ఈ మామిడికాయలు అయితే 2 తీసుకున్నాను. 2 కూడా పులుపు అనేది ఉన్నాయి. ఇలా వేసేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్నాక కొత్త ప్యాకెట్ అయితే వేసుకుంటున్నాను. దేవుడికి నైవేద్యాలు పెట్టేటప్పుడు ఏదైనా సరే కొత్తవే వాడుతూ ఉంటాను. ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా రెడీ పెట్టేసుకున్నాను. కరివేపాకు కూడా చెట్టు నుంచి కోసుకొచ్చింది. ఇక్కడ తిరగమూతలోకి వచ్చి నూనె వేసుకున్నాను. మెంతులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, కాజు, ఎండుమిరపకాయలు వేసేసుకుంటా. ఇవన్నీ వేసుకున్నాక పసుపు కూడా నేను ఇందులోనే వేసుకుంటాను. కొంచెం ఇవన్నీ కూడా ఎర్రగా అయినాక పసుపు వేసుకుంటే మనకు తెలుస్తుంది. ముందుగా పసుపు వేసుకుంటే మనకి ఎర్రగా అయిందో కాలేదో అంటే తాలింపు గోల్డ్ కలర్లోకి రావాలి. అప్పటి వరకు మనకు తెలియదు కాబట్టి ఇంగువ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ ఇంగువ కూడా పాలింగువ వాడాను. పసుపు కొంచెం అన్నంలో వేసుకున్నాను. నూనెలో ఎక్కువగా వేసుకుంటున్నాను. నూనెలో ఎక్కువగా వేసుకుంటే కలర్ అనేది బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు స్టవ్ బంద్ చేసే ముందు వేసుకొని అది కూడా కొంచెం చల్లారాక మటుకు ఇందులో వేసుకుంటే పోపు అనేది మెత్తబడకుండా ఉంటుంది. అన్నం వేడిగా ఉన్నా లేదు వేడి వేడి నూనెది మనం చల్లారక ముందు వేసేసినా మనకి మొత్తం పప్పులన్నీ కూడా మెత్తబడిపోతాయి. అందుకని కాజు కూడా నేను పైన వేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి మామిడికాయ ప్లేస్లో నిమ్మకాయ కూడా పెట్టుకుంటారు. చింతపండు పులిహార కంటే మామిడికాయ పులిహార నాకు చాలా ఇష్టం. చింతపండు పులిహార కూడా దేవుడి నైవేద్యాలకు ఎక్కువగా చేస్తుంటారు. మరి ఉగాదికి మటుకు, శ్రీరామనవమికి ఇవన్నీ కూడా మామిడికాయలు వస్తూ ఉంటాయిగా కొత్త కొత్తగా. అందుకంటే చెట్టు నుంచి కోసిన మామిడికాయతోటి పులిహార సూపర్గా వచ్చింది. మరి మామిడికాయ పులిహార, కీరు, పానకం, వడపప్పు నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. 2 నైవేద్యాలు తీసుకున్నాను. ఒకటి నిత్య పూజలో పెట్టుకోవడానికి, ఒకటి రాముడు ముందు పెట్టుకోవడానికి. దేవుడికి నైవేద్యం పెట్టాక టమాటా పచ్చడి కూడా చేశాను. టమాటా పచ్చడి, పులిహార, కీర్ తోటి మా నైవేద్యాలు రెడీ అయిపోయినాయి.